మీ యొద్దకు దేవుడు పంపించిన ఈ మాటలను, ఆ మాటలు మీకు స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, పాపక్షమాపణ, రక్షణ ఇచ్చి దేవుని పిల్లలు అనుటకు మీకు అధికారం ఎలా కలిగి ఉన్నారో, ఈ మాట విన్న ప్రతి ఒక్కరూ అంగీకరించగలిగినట్లుగా మీరు దీనిని ప్రకటించే వారికి సహకారులుగా ఉంటే, దేవుడు కూడా తన పిల్లలు అని మిమ్మల్ని గుర్తించి ఆ సహకారులతో మీరు పనివారై ఉన్నందుకు మీకు జీవగ్రంథములో మీకు కూడా పేరు నిలిచి ఉంటుందన్న సంగతి మర్చిపోకండి. ఈ మాటలు అనేక మందికి షేర్ చేయండి. ముందు లైక్ చేయండి. మీరు ఏ కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదు, అందులో వచ్చి అన్నయ్య వందనాలు అని అంటారు. అది ఎందుకు నాకు ఎప్పుడు కనపడుతున్నప్పుడు చెప్తారు కదా, ఏం విన్నావో ఆ విన్న మాటను బట్టి నీకు ఏం అర్థమైందో అది రాయండి. వినేవాడు, చూసేవాడు కామెంట్లో చదివితే నాకు ఇది అర్థమైందని అర్థం చేసుకొని కామెంట్ పెడతాడు. మీ దగ్గరికి వాక్యం వచ్చిందంటే అనేక మందికి నువ్వు పంపిస్తావని, నిన్ను ప్రేమించి నీ దగ్గరికి పంపించాడని గుర్తించి అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, తండ్రి తనకిచ్చిన పనిని తూచా తప్పకుండా ప్రకటిస్తూ వెళ్ళిపోతున్న యేసు ప్రభు వారిని బైబిల్లో మనం చూడగలుగుతాం. ఏ ఒక్క దినము ఆయన విశ్రాంతి ఎరుగని దేవుని పరిచారకుడు, దాసుని రూపముగా వచ్చి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటలో ఏమాత్రము అలుపెరుగని, విశ్రాంతి ఎరుగని, సుఖం ఎరుగని జీవితం ప్రభువుది. ఆయన నామాన్ని ధరించుకున్న క్రైస్తవులు అలా బ్రతుకుతున్నారా అంటే అందుకు భిన్నమే. అందుకు భిన్నంగానే ప్రవర్తిస్తున్నారే తప్ప దీనంతటికి కారణం ఈ లోకాధికారి. ఈ లోకాధికారి అధికారానికి లోబడే వాళ్ళు దేవుని ఇష్టాన్ని నెరవేర్చరు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా అడ్డుపడే శక్తే లోకాధికారి. లోకాధికారిని మనం ఎప్పుడైతే ఎదిరిస్తామో దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉంటాము. అప్పుడు క్రీస్తు వల్ల దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారందరికీ ఒక అధికారం ఇచ్చాడు. అధికారము యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి, మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తనను ఎంతమంది అయితే అంగీకరించారో, అలా ఆయనను అంగీకరించిన వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు అధికారం అనుగ్రహించాడు. క్రీస్తు వలె దేవునిని నామాని కొరకు, తండ్రి నామము కొరకు ఆయన తీసుకున్న ప్రయాస, ఆయన పడిన కష్టం, అదంతా ఆయనకు ఏ అధికారాన్ని ఇచ్చిందట? ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆ అధికారానికి యేసుప్రభు వారు అర్హత సంపాదించాడు. ఈయననే నా ప్రియ కుమారుడు అని అన్నాడు అని అంటే బాప్తిజం తీసుకుంటున్నప్పుడు ఆయన నామాన్ని అంగీకరించాడు. తండ్రి, నీ ఇష్టం నెరవేర్చుటకే నేను భూమి మీదకి వచ్చాను కనుక నీ గ్రంథపు చుట్టలో రాయబడిన దాని ప్రకారంగా ఇదిగో నేను వచ్చాను. గ్రంథపు చుట్ట, అందులో నా బ్రతుకు వ్రాయబడినట్లు నేను బ్రతకాలి. అందుకే నేను వచ్చాను. అందుకనే ఆయన వలె ఎందరూ ఆయన నామమును అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తును బట్టి అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలు అనుటకు, పిలుచుటకు అధికారం ఉంది. లోకం చేత మీరు పిలిపించుకోవచ్చేమో, కానీ దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడా? నా పిల్లలు అని అనుకుంటున్నాడా? అని ఎవరిని పిలవగలడు అని అంటే క్రీస్తు వలె ఆయనకు లోబడి, ఆయన నామమును అంగీకరించి, ఆయన మాటను అంగీకరించి, ఆయన చిత్తానికి లోబడి బ్రతికే వారికే ఆ పిలుపు ఉంటుంది. వాళ్ళు ఏది అడిగినా ఇస్తాడు. ఎందుకంటే
అధికారం ఇచ్చాడు కదా, తన పిల్లలు అని పిలుచుటకు అధికారం ఇచ్చాడు. ఎవరైతే తండ్రి వలన తన పిల్లలుగా పిలువబడుటకు అధికారము పొంది ఉన్నారో వాళ్ళు అడిగింది ఇస్తాడండి. వాళ్ళు అడిగింది ఇస్తాడు. యేసుప్రభు వారు తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతున్నాడు. అలా తిరుగుతూ మరలా తన నివాసం ఉంటున్న కపెర్నహూముకు వచ్చాడు. వచ్చేమన్నా రెస్ట్ తీసుకున్నాడా? కపెర్నహూము అంటే తను అద్దెకున్న ఇల్లు అక్కడే ఉంది కపెర్నహూములో. తిరిగి అలసిపోయి వచ్చి కూడా ఇంటి దగ్గర కాస్త విశ్రాంతి తీసుకోవాలని ఉన్నా ఆయన వెంబడి వస్తున్న మనుషులను చూసి ఆయనకు నిద్ర పట్టలేట్లేదు. విశ్రాంతి అనేదే ఎరగని దేవుని కుమారుడుగా ఆయన బ్రతుకుతున్నట్లు మనకు కనబడుతుంది. లూకా సువార్త 4వ అధ్యాయము 31 నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానిద్దాం. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. విశ్రాంతి దినమున సమాజ మందిరములో ఆ మందిరానికి కూడి వచ్చిన ఇశ్రాయేలీలందరికీ బోధ చేయుచున్నాడు. ఈ బోధ తండ్రి బోధ, తండ్రి దగ్గర నేర్చుకొని వచ్చిన బోధ. ఆయన చెప్పే ప్రతి మాట తండ్రి చెప్పమని పంపించి చెప్పిస్తున్న మాటలు. సమాజ మందిరములో కూర్చుండి వారికి బోధ చేయుచుండెను. ఆయన బోధిస్తున్న వాక్యము అధికారముతో కూడినదై ఉండెను. చూసారా, అధికారముతో కూడినదై ఉండెను. ఈ అధికారం ఆయన కవరిచ్చారు. ఆయన మాటకున్న అధికారం ఎవరిది? తండ్రిది. తండ్రి చెప్పి పంపించిన మాటలకు అధికారం ఉంది. ఆయన ఒక మాట అన్నాడంటే దానికి లోబడవలసిందే. లోబడే వాళ్ళందరూ దేవుని పిల్లలు, లోబడని వారందరూ ఆయన పిల్లలు కారు, దుష్ట సంతానం. వారి తండ్రి అపవాది అయితే వాడి ఇష్టాన్ని నెరవేర్చువారే తప్ప దేవుని పిల్లలు వారు కారు. అడుగడుగున అడ్డే, అడుగడుగున విరోధమే, వివాదమే. అంగీకరించే వాళ్ళు అన్నింటికి లోబడతారు, అంగీకరించని వాళ్ళు లోబడరు. ఇందును బట్టే దేవుని పిల్లలెవరో, ఆ పిల్లలకు దేవుడిచ్చిన అధికారం ఎంత గొప్పదో క్రీస్తు నోట నుండి వచ్చిన మాటలను విన్నవాళ్ళు చెబుతున్నారు. చూడండి, విన్నవాళ్ళు చెబుతున్నారు. ఆయన మాట, ఆయన వాక్యము అధికారముతో కూడి ఉండెను గనుక ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఎవరైనా బోధకు ఆశ్చర్యపడుతున్నారా? చెప్పండి, బోధకు ఆశ్చర్యపడుతున్నారా? బోధకు ఆశ్చర్యపడుతున్నారా? యేసుప్రభు వారు బోధించిన బోధకు జనులు ఆశ్చర్యపడ్డారు, పులకితులైపోయారు, అవక్కైపోయారు. ఆయన మాటలు వింటుంటే గూస్ బాంబ్స్ వస్తుంటాయండి. మనకు తెలియని ఏదో ఒక వైబ్రేషన్ మన శరీరంలో అరిపాదాల నుండి మొదలుకొని నడినెత్తు నుంచి అలా పైకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అది ఆశ్చర్యానికి గుర్తు. గూస్ బాంబ్స్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటారు తెలుసా? చలిగుల్లలు వస్తాయి. వెంట్రుకలు చలికి నిక్కబెట్టినట్టు చర్మం అలాగన మొద్దువారిపోయి చర్మం మీద ఉన్న వెంట్రుకలు అలాగ నిక్కపొడుస్తాయండి. చలిగుల్లలు అంటాం. ఎందుకు వచ్చాయి చెప్పండి? చలిగుల్లలు వస్తాయి అందరికీ. ఎందుకు వస్తాయి? ఆశ్చర్యం. అలాగ ఆశ్చర్యం అనిపిస్తుంది. మాకు ఆశ్చర్యం అనిపించిందండి ఒకప్పుడు మేము బోధ వింటుంటే. మాకు బోధ నేర్పిన వాళ్ళు మాటలను వింటుంటే మాలో ఏదో ఒక తెలియని ఒక శక్తితో నింపబడిన వారంగా మమ్మను మేమే ఫీల్ అయ్యామండి. ఎవరికి చెప్పట్లేదు, ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను. అది అధికారముతో కూడిన బోధకి లోబడి దాన్ని అంగీకరించిన వారికి ఈ అనుభవం ఉంటుంది. మీకు చీకటిని చూస్తే భయం వేస్తుంది. ఆ భయం వేసిందంటే చలిగుల్లలు వస్తాయి, గూస్ బంప్స్ వస్తాయి, జ్వరం వచ్చేస్తుంది, అయిపోతారు. దేవుని పిల్లలారా అని మీరు పిలువబడాలంటే అర్హత ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చి కూర్చున్నంత మాత్రాన మీరు ఆయన పిల్లలని అనుకుంటున్నారు మీరు,
కానీ ఆయన అనుకోవాలి. ఆయన అనుకోవాలంటే ఆయనను అంగీకరించాలి. ఆయన నామమును అంగీకరించి క్రీస్తు వలె తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన వారుగా ఉంటేనే ఈ అధికారం మీకు వర్తిస్తుంది. ఇంకేం జరిగిందో చూడండి. ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. 33వ వచనం, సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టినవాడొకడు ఉండెను. సమాజ మందిరములు అంటే చర్చిలో, దేవుని సన్నిధిలో దయ్యాలు కూడా వచ్చి కూర్చుంటాయా? వచ్చి కూర్చున్నాయి. మీలోని ఎంతమందిలో ఉంటాయో తెలియదండి, మీకు కూడా తెలియదు. మీకు తెలిసినా మీరు సైలెంట్ అయి ఉంటారు, ఎందుకంటే మీరు నోరు మూయించేది అది. అలాగే చెప్పేస్తారు. మీదేంటి, మీరు అలాగనే వచ్చేయండి, ఎవరేమంటారు చూడండి. మీకు అధికారం లేదా? మిమ్మల్ని ఎదిరించేవాడు ఎవడున్నాడు అని అనుకుంటారా? అనుకునేటట్టు చేస్తుందండి అది. అనుకునేటట్టు చేసే మిమ్మల్ని ఎందుకు పనికిరాని వారుగా తీర్చిదిద్ది మీరు దేవునిలో ఉన్నామన్న భ్రమ పుట్టించి నరకపాత్రులను చేస్తుంది అది. దానెత్తు మీకు తెలియటం లేదు, దానెత్తు తెలియటం లేదు. యేసుప్రభు వారు దేవుని కుమారుడు, అధికారముతో బోధ చేస్తున్నప్పుడు విన్న ఒక అపవిత్రాత్మ బయటపడ్డది. బయటపడిపోతారు, కానీ మీరు బయటపడరు. తేడాదే. సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు, దేవుని సమాజ మందిరంలో ఏం పని అండి వాళ్ళకి? దేవుని సమాజ మందిరంలో ఏం పని? సమాధులలోనూ, తర్వాత ఊరి చివర ఎండిపోయిన చెట్ల మీదనో, చీకట్లోనూ, రాత్రి వేళ ఎక్కడెక్కడనో తిరగాలి. లేదా మిట్ట మధ్యాహ్నం ఎవరు లేని టైంలో సుడిగాల్లో తిరుగుతుందని అంటుంటారు. మరి సమాజ మందిరంలో పట్టపగలు ప్రభు ఎదుట సమాజ మందిరంలో అపవిత్రాత్మ ఉండటం ఏంటిదండి? దయ్యం అది. ఉంటుందంటే ఉంటుంది. అలా అపవిత్రాత్మ పట్టిన వాడొకడు ఉండెను. వాడు చూసారా, వాడిని యేసుప్రభు వారు అధికారానికి వాడు బయటకు వచ్చేసాడండి. నిబాంఛన్ దొర అంటున్నాడు చూడండి. మన భాషలో చెప్పాలంటే అర్హత లేనివాడు ఆయన కూర్చున్న చోట ఉండటానికి వీళ్ళు. ఒకవేళ ఎవడైనా ఉన్నాడు అని అంటే ఆడు బయట పడాల్సిందే. పరలోకంలో కన్నతండ్రి దేవదూతలను పిలిచినప్పుడు దేవదూతల గుంపులో భూమి మీద నుండి అపవాది దేవుని సన్నిధికి వెళ్ళిపోతారంటే అక్కడ అలాగ నక్కి అలాగ ఏదో రహస్యం అంతా చెవిలో వేసేసుకొని విని, ప్లాన్ అంతా విని దాన్ని భూమి మీద అమలు చేయటానికి పెట్టకుండా బయటకు వచ్చాడా? రావాలని వాడు అనుకున్నా దేవుని దృష్టి నుండి ఎవరు తప్పించుకొని బతికి బట్టకట్టారు. అపవాదిని పిలిచాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే, భూమి మీద తిరుగుతూ మరి ఇక్కడ ఎందుకు వచ్చావురా? ఇదిగో అక్కడ లొంగటం లేదు, లొంగించుకోవటానికి నీ పర్మిషన్ తీసుకొని వద్దామని వచ్చాను, నీ పని కొరకే వచ్చాను, నీ పర్మిషన్ కోసం. దేవుని సన్నిధికి వచ్చి కొంతమందిని ఎత్తుకుపోవటానికి పర్మిషన్ అడుగుతాడు. ఇక్కడికి వచ్చి అంటే అవును. అలా పట్టబడ్డారు అనంటే దయ్యానికి లేదా అపవిత్రాత్మకి, లోకాధికారికి మీరు లొంగిపోయారని అర్థం. లొంగిపోయిన వారిని ఇంకా అప్పగించేస్తాడండి దేవుడు. 1-2 సార్లు చూస్తాడు, రిపీట్ అవుతుంది అనుకోండి, అప్పగించేస్తాడట. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, నీతి కాదండి, అది దుర్నీతి, పాడు చేసే నీతి కొంతమందిలో ఉంటుందండి. ఆ నీతి అనేది దారుణం. అది దేవుని నీతి కాదు, దుష్టుడి నీతిని దుర్నీతి అంటున్నాడు. దుర్నీతి పుట్టించేటువంటి సమస్త మోసాలు, దుష్టుడిలోనే సమస్త విధములుగా మోసం చేసే ఆలోచనలు వాడిలో ఉంటాయి. కనుక వాడు పట్టిన వారిలో వారి వర్క్ అంతా అమలు చేసుకుంటాడు. అందుకని దుర్నీతిని పుట్టించు సమస్త మోసములతోనూ నశించటానికి పరుగులు తీస్తున్న వారిలో సాతాను కనబరిచే బలము అనుసరించే ఉండును. వీడు ఎందుకు ఇలాగ చెప్పినా వినకుండా ఇలాగ బరి తెగించి ఇలాగ దేవునికి లోపడక, వాక్యానికి లోపడక, సంఘానికి లోపడక
ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు అని ఎవరైతే మనకు కనపడతారో వాళ్ళని ఏమంటున్నాడు? సాతాను కనబరుచు బలంతో ఇలాగ ప్రవర్తిస్తారట. సాతాను కనబరిచే బలం వారిలో కనపడుతుంది. లొంగరండి, వినరండి, పీకల దాకా శత్రుత్వాలు ఇవన్నీ జరుగుతాయటండి. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం. ఇవి ఎంతవరకు తీస్తాయంటే యుద్ధాలు, సహోదరుల మధ్యన యుద్ధము, కుటుంబాల మధ్యన యుద్ధము, గ్రామాల మధ్యన యుద్ధము, వర్గాల మధ్యన యుద్ధము, ఏమండి, రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు. చూసారా? ఇలాగున సాతాను కనబరిచే బలము వారిలో నిండుగా కొట్టొచ్చినట్టుగా కనబడుతుందట. అలా కనపడిన వారందరినీ సత్యమును ఎంత మాత్రము ఎన్నిసార్లు చెప్పినా ఇంకా వాళ్ళకి ఎక్కదండి, నమ్మరిగా. ఈ నమ్మకుండగా ఉండటానికి కూడా దేవుడు దుష్ట శక్తిని వారి మీదకి పంపించేస్తాడట. చూడండి, అంటే దేవుడు విడిచిపెట్టాడు అని అర్థం. మీకు అర్థమవుతుందా? దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెడితే ఎలాగుంటుందో దేవుడు చెప్తున్నాడు. దుర్నీతి యందు అభిలాష కలిగిన వాళ్ళందరూ శిక్ష విధి పొందుటకై అబద్ధమే నమ్ముతారు, సత్యమును ఎంత మాత్రము నమ్మరు. అబద్ధమునే నమ్మునట్లు మోసము చేయు ఆత్మను శక్తిని దుష్టశక్తిని అపవిత్ర ఆత్మ శక్తిని వాడి మీదకి పంపుచున్నాడట. చూడండి, ఏంటంటే దేవుడు ఎలాగ వదిలిపెట్టాడంటే ఎంత దారుణంగా ఉండాలి చెప్పండి. విడిచిపెడతాడండి. యోబు మీదకి విడిచిపెట్టాడు, లోకం మీదకి విడిచిపెట్టాడు వాడిని. అందుకనే మనకు ముందుగానే చెప్పేశాడు, భూలోకమా, సముద్రమా, మీకు జాగ్రత్తగా ఉండండి బిడ్డ. ఎవడిని మిరింగుదురాని వెతుకుతూ ఉన్నాడు, మీరు మాత్రం దొరకకండి, మెలకువగా ఉండండి. మనకి ఇన్ని జాగ్రత్తలు చెప్పాడండి. ఆయన వదిలేశాడు, ఇటు పక్క మనకి చెప్పేశాడు. మన తండ్రి మంచోడే కదా. వాని మాట విన్నారే తప్ప దేవుని మాట వింటున్నారా చెప్పండి? వింటే లోబడిన వారైతే దేవుని పిల్లలైతే మీకు అధికారం ఉంటుంది. ఆ అధికారముతో మనం చెప్పినప్పుడు, అధికారముతో కూడిన మాటలు వింటున్నప్పుడు, వింటున్న వారిలో ఎవరిలోనైనా లోబడిని దుష్టశక్తి కనబడ్డదనుకోండి, అది భయపడి బయటకు వచ్చేస్తుందండి. ఖచ్చితంగా వస్తుంది. మీరు లోబడితే అది బయటకు వస్తుంది. అలాగా యేసుప్రభు వారు అధికారంతో కూడిన బోధన చేస్తున్నప్పుడు, బోధ వింటున్న వారిలో ఒకడు దురాత్మ, దుష్టశక్తి, అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు బయటకు వచ్చేసాడండి. వాడిలో ఉన్న ఆ అపవిత్రాత్మ ఎలా మాట్లాడుతుందో చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 34వ వచనం. వాడు అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు. వాడు అంటే వాని లోపల ఉన్న దుష్టశక్తి వాడు అని అన్నాడు. పట్టిన వాని గురించి కాదు, పట్టిన వానిలో ఉన్నవాడు. వాడు నజరీయుడైన యేసు మాతో నీకేం పని అంటే, వీడు ఒక్కడు లేడు ఇందులో. మాతో అని అన్నాడంటే ఎవరైనా దుష్టశక్తి చేత పట్టి పీడింపబడుతున్నారంటే ఇంట్లో ఒక్కడు లేడు, మహాసైన్యం ఉంటుంది. ఇప్పుడు దేవాలయంలో ఉన్న వాని గురించి మాట్లాడుతుంటేనే మాతో నీకేం పని అని అంటే ఎంతమంది కలిసి ఈ బహువచనాన్ని ప్రయోగిస్తున్నారు. యేసుప్రభు వారితో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. యేసుప్రభు వారితో గెరాసేనుల ప్రాంతంలో శానా అని దయ్యములు పట్టిన 2 మనుషులను చూశారు మీరు. ఏంటి దేవాలయంలో ఉన్నవాడిలో కూడా ఇంతమంది ఉన్నారంటే ఉంటారండి. ఆడు ఎక్కడ పోయినా వాడికి అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కటి కోదండి, అబద్ధం చెప్తారు, సత్యాన్ని నమ్మరు, తిరుగుబాటు చేస్తారు, ఏమంటే విశ్వాసం ఉండదు. ఎన్ని వ్యతిరేకమైన కార్యాలు చేస్తారో ఆ వ్యతిరేక కార్యాలు చేస్తున్న ఒక్కొక్క దానికి ఒక్కొక్క దుష్టశక్తి ఉంటుంది. అంటే పట్టభద్రులు అన్నట్టు మోసం చేసే దాంట్లో ఒక ఆత్మ పట్టభద్రులలో ఉంటుంది. ఈరోజు మనకు ఆసుపత్రుల్లోకి వెళ్ళిపోతే కంటి నొప్పి వస్తే కంటి స్పెషలిస్ట్ ఎలాగుంటాడో, నరాల బలహీనతలు ఉంటే న్యూరాలజిస్ట్ ఎలాగ స్పెషలిస్ట్ ఉంటాడో, బోన్స్ వీక్ అయి ఉంటే
ఆర్థోపెడిషియన్ ఎలాగుంటాడో అలాగే కడుపు పాడైపోయింది అనుకోండి, ఒక పల్మనాలజిస్ట్ ఎలాగుంటాడో, అంటే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉన్నట్టు ఈ దుష్ట శక్తుల్లో కూడా స్పెషలిస్టులుగా మారిపోయి ఉంటారు. అందుకనే అబద్ధం ఆడటంలో నిషితులు ఎవరైతే ఉంటారో ఒక దుష్ట శక్తి వారిలో ఇది వర్క్ చేస్తుంది. అందుకనే వాళ్ళు ఎంత మాత్రం ఒప్పుకోరండి. నేను పట్టిన కుందేలుకి ఎన్ని 3 అన్న బావును, ఒక్కటే అని చెప్పేటోళ్ళు వస్తాడేమో, మరి మనకు 3 అంటని చెప్తున్నారు. ఒక కాలు కుందేలు కూడా ఉందా నీకు తెలియదు అని చెప్పే రోజులు వస్తాయేమో అంటండి. చేశారా? కనుక ప్రియులారా, సేన ఇలాంటి దురాత్మలు వీరిలో ఉన్నాయి కనుక మాతో నీకేం పని? దేవాలయములోనికి వచ్చి దేవాలయములో అధికారముతో కూడిన బోధ చేస్తున్న క్రీస్తుతోనే మాతో నీకేం పని అంటున్నదంటే ఇక్కడ నన్ను లెక్క చేయనిస్తుందా మిమ్మల్ని? ఏమండి, మీ మీద దేవుడు ఒక కాపరిగా గాను ఒక అధికారిగా గాను నిలబెట్టినటువంటి వ్యక్తిని ఈరోజు గౌరవిస్తున్నారా చెప్పండి? తిరుగుబాటు చేసి కొన్ని సంఘాలలో జీతం ఇస్తున్నాం కనుక మేము ఆడించినట్లు నువ్వు వాడాలి, మేము తందానా అంటే మీరు కూడా తానతందానే అని చెప్పాలి. అంత మాత్రమే అర్హత కలిగిన వాళ్ళు. ఎందుకంటే అధికారం ఇచ్చింది మేము నీకు. లేకపోతే ఎండబెట్టేస్తాం. ఈరోజు నెలకు శాలరీ కట్, మీరిచ్చే శాలరీ అంతంత మాత్రమే ఉంటే అదేదో అద్దెకి వెళ్ళిపోతే మరి భార్య పిల్లలు, ఆ పిల్లలకు మంచి చెడ్డలు, చదువులు, ఆ తర్వాత వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు, వారికి కూడా ఏవో చిన్నవి ఉంటాయి కదా కోరికలు, అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి. మరి ఇవన్నీ ఎలా కొనుక్కుంటాడంటే గృహ కూడికల్లోకి వెళ్ళిపోతాడు. గృహ కూడికను పెట్టించి చక్కగా వాళ్ళకు దీవెనకరమైన మంచి మాటలు, దేవునిలో నిలబెట్టే మాటలు చెప్పి వారిని దీవించినప్పుడు ఆ దీవెన నాకు కలగాలనుకున్న వాళ్ళు కానుక ఇచ్చినప్పుడు ఆ కానుకతో వారి యొక్క పర్సనల్గా వాళ్ళకి ఏం కావాలో అది తీసుకుంటారండి. మీకు లోబడితే ఇవన్నీ అలవెన్స్లన్నీ కట్ అయిపోతాయని అర్థం. అంతే కదా? పండగల అలవెన్స్లు వస్తుంటాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. బాగా వర్క్ చేసినప్పుడు కంపెనీ బాగా ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ఇన్సెంటివ్స్ ఇస్తారు. నువ్వు సరిగ్గా పని చేయలేదు కనుక ఇవన్నీ కట్టింగ్లు, ఎక్కువ సెలవులు పెట్టేసేసి పని చేయకుండా ఏదో టైంపాస్ చేసేసి శనగ బఠాలను తినుకుంటూ అలాగే క్యాంటీన్లు, ఆ తర్వాత వాష్రూములు, ఇవన్నీ ముచ్చట, సెల్ ఫోన్లు, ఇవన్నీ టైంపాస్కి వచ్చి చేసిపోయే వాళ్ళు ఎంప్లాయీస్ చాలామంది ఉంటారండి. ఎంతోమందిని చూస్తున్నాము. వాళ్ళకన్నీ కట్ అయిపోతాయి. అలాగే సంఘస్థుల మాట కాపరి వినకపోతే ఇవన్నీ కట్ అయిపోతాయండి. వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి. అలాగ నచ్చినట్టుగా ఉండేటట్టు చేసుకున్న వారే ఈరోజు సంఘాలలో ఉన్న విశ్వాసులు. ఈ విశ్వాసులకు ఇంత పవర్ ఏంటిది? సంఘము మీద అధికారిగా ఉన్న అధికారి మీదనే ఆజ్ఞలు జారీ చేసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు అని అంటే వారిలో ఉన్న దుష్టులు. మీకు అర్థమవుతుందా? మాతో నీకేం పని? ప్రభువునే నిలదీస్తున్నా ఈ దుష్టశక్తులు అని అంటే మరి కాపరిని ఉంచుతాయా, బతకనిస్తారా ఇల్లని చెప్పండి. ఎంతోమందిని చూశానండి, ట్రాన్స్ఫర్ చేసి పారేశారండి కొంతమంది కాపరులను. కొన్ని సంఘాలు, మన చుట్టుపక్కల ఉన్న సంఘాలు మనం అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు పరిచయం చేసుకొని చక్కగా మరి వాళ్ళతో మనం రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడు మీరు రావాలండి అని చెప్పినప్పుడు అప్పుడు ఫోన్ చేస్తే కలిసింది, మాట్లాడారు. మళ్ళీ ఏదైనా మీటింగ్ వచ్చినప్పుడు మాట్లాడదామని అనుకుంటే, బ్రదర్ మీరు రావాలి, ఒకసారి మన సంఘానికి కరపత్రికలు పంపుతున్నాను, కొంచెం అనౌన్స్మెంట్ చేసి అందరికీ అనౌన్స్మెంట్ చేయండి అని నేను చెప్పినటువంటి వాళ్ళు లేరండి అక్కడ. బ్రదర్ నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది అని అన్నాడు. ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు? ప్రభువా? ఈ మనుషులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? వాళ్ళకు అనుకూలంగా లేడు. అదొక రీజన్ అయి ఉండాలి. నువ్వు దేవునికి అనుకూలంగానైనా ఉండలేదు, ఇదైనా ఉండాలి. తప్పుడు బోధలు చేసేవాళ్ళు ఉంటారు, మంచి బోధ వినే వాళ్ళు ఉన్నారనుకోండి, గెట్ అవుట్ అంటారు. వాళ్లకు అనుకూలమైన బోధ చేసేవారుగా తప్పులు చేసినా కప్పిపుచ్చేసి మీరు ఎలా చేసినా బాగుంటారు, మీరు దీవిస్తారని హెచ్చరికలు చేయక ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకు అనుకూలమైన వ్యక్తి కాబట్టి 10 కాలాలు చల్లగా ఉంటాడు అక్కడ. అనుకూలత లేకపోతే సంఘంలో వాళ్ళు నిలదొక్కుని ఉండే పరిస్థితి ఆయన బోధ వలన కలగకపోతే తొలగించేస్తారండి. ఇప్పుడు యేసుప్రభు వారినే సమాజ మందిరములో నుండి వెళ్ళగొట్టాలో అనే ఆలోచన చేత మాతో నీకేం పని అని దయ్యాలే యేసుప్రభు వారికి క్వశ్చన్ వేస్తున్నాయనంటే
వీళ్ళ వలన నియమింపబడిన అధికారిగా క్రీస్తుంటేనేమో లోబడేవాడేమో, కానీ క్రీస్తును అధికారిగా నిలబెట్టింది ఎవరు? తండ్రి. తండ్రి నిలబెట్టాడు ఆయనను, తండ్రి పంపించాడు. ఆ మాట చదువుకుందాం చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆ మాట చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. తీర్పు తీర్చుటకు. ఎలాంటి తీర్పు అంటే నువ్వు నరకానికి వెళ్ళిపో, నువ్వు స్వర్గానికి వెళ్ళిపో అనే తీర్పు కాదండి. వాక్యము అధికారముతో కూడింది. అధికారముతో కూడిన వాక్యము చెబుతుంటే దానికి లోబడిన వారికి తీర్పు జరిగిపోయిందని అర్థం. ఆ తీర్పు ఇదే అని 3వ అధ్యాయంలో ఉంటా చూడండి. వాక్యము ప్రకటించటమే లోకానికి తీర్పు జరుగుతుందని అర్థం. కనుక ఆయన తండ్రి వలన అధికారము పొంది వచ్చాడు కనుక సమాజ మందిరములో అధికారముతో కూడిన బోధ చేస్తున్నాడు. ఈ బోధకు లోబడని అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు బయటికి వచ్చేసి నజరేయుడైన యేసు అంటని, ఏంటండి ఆ టైటిలు? ఊరి పేరుతో సహా పిలిచేస్తున్నాడు. మరొక చేత సర్వోన్నతుడైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని మరికొన్ని దయ్యాలు ఆయనను పిలిచినట్టుగా కనబడుతుంది. దీనికి కొంచెం ఈ సంఘంలో లోపలికి వచ్చింది కదా ఈ దయ్యం, ఈ అపవిత్రాత్మను పట్టినవాడు, ఇది కొంచెం ముదురుతున్నట్టుంది. అందుకనే మటు మర్యాద లేదు. ఊరి పేరుతో సహా పిలిచేస్తాం చూడండి. నజరేయుడైన, నజరేయుడా దేవుని కుమారుడు కాదా? ఎంత డిగ్రేడ్ చేసి మాట్లాడ్డామా చూసారా? నజరేయుడా, ఆయన నజరేతులో పెరిగినంత మాత్రాన నజరేయుడైన యేసు అంటే అనాలా? చూసారా? నజరేయుడైన యేసు మాతో నీకేమి, మమ్మను నశింపజేయవచ్చితివా, నీవెవడవో నేను ఎరుగుదు. నేను ఎరిగినవా అనే ఉచ్చారం ముందు పలకొచ్చు కదా. నజరేయుడని ఎందుకు అనాలి? నువ్వెవడవో నేను ఎరుగుదును. రిప్రజెంటేటివ్గా వానిలో అనేక దయ్యాలున్నా ఆ దయ్యాలకు అధిపతిగా ఒక్కడే మాట్లాడుతున్నాడు చూడండి. మాతో నీకేం పని అని చెప్పిన వాడే ఇప్పుడు మా అందరి పక్షాన నేను నీతో మాట్లాడుతున్నాను. నువ్వెవడవో నాకు తెలుసు, నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలేసేసిందటండి. వరనాయను, మరి మన దగ్గర పట్టిన వాళ్ళు ఇలా కేకలు ఎగిరేటండి, బయటికి రాని పని చూస్తామని అంటారు. ఓట్లు పెట్టారు అనుకోండి, ఓట్లతోటి సమాధానం చెప్పేస్తారు ఓడించేసి. అంతే కదా, సంఘాలలో ఓట్లేసి అధికారులను నియమించేస్తారు. నేను మిమ్మల్ని నియమించాను, దేనిని బట్టి లోబడతారంటని. అధికారం ఇచ్చి చూస్తారు లోబడతారా లేదా అని. లోబడిన మనసు ఉంటే పీకి పారేస్తారండి. కనుక ప్రియులారా, అధికారం, దేవుని పిల్లల అనుటకు అధికారము ఆయన మాటను అంగీకరించిన వారికి అనుగ్రహింపబడుతుంది. అలా ఉన్నతంగా ఆయన కోసం మీరు నిలబడినప్పుడు మీకున్న అధికారము ఈ లోకానికి లోబడేది కాదు, లోకాన్ని జయించేది, హుకుం జారీ చేసేది. నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నువ్వు లెమ్మంటే లేవాలి, నువ్వు బంధిస్తే బంధింపబడతారు, నువ్వు విడిచిపెడితే విడవబడతారు. చూసారా? అది అధికారం. ఇంకేమంటున్నాడు? బిగ్గరగా కేక వేసెను, అందుకు యేసు ఓరకుండుము. చూసారా? ఇంకొక మాట మాట్లాడొద్దు, నువ్వు ఎవడో నాకు తెలుసు, నేను ఎవరినో నీకు తెలుసు కదా. సైలెంట్గా ఓరకుండి వెళ్ళిపోమన్నాడు చూడండి. ఓరకుండుము, ఇతని నువ్వు వదిలిపోమ్మని దానిని గద్దించగా దయ్యము వానిని వారి మధ్యను పాడదోసేసి. చూసారా? అప్పుడప్పుడు మనకు పిల్లలు కోపమవుతుంటే తల్లిదండ్రులు ఒక్కటి కొట్టేసి కింద తూసి పారేసి వెళ్ళిపోతుంటారు. అవునా కదా? కొట్టేస్తారు. ఆడైనా వెనకబడుతున్నాడు అనుకోండి, చెయ్యి పట్టుకోనో కొంగు పట్టుకోనో లాగుతున్నాడు అనుకోండి, ఇసిరి తోసేసి పారేస్తారు. అలాగనే ఈ మనుషుణ్ణి, ఆ మనుషుల్లో ఉన్న ఈ దుష్ట శక్తులు వాడిని అక్కడ పడదూసేసి పారిపోయారండి, వెళ్ళిపోయారు, లోబడ్డారు. అప్పటి వరకు వానిని గాయపరచకుండా అబద్ధాలతోటే వానిని మోసాలతోటే వానిలో కాలం గడిపారు. ఇక విడిచిపెట్టి వెళ్ళిపోయే గడియ వచ్చింది కనుక మీకు గాయం చేసి వెళ్ళిపోతాడండి, గాయం చేస్తాడు. వారి మధ్యన వాడు పడద్రోసి ఏ హానియు చేయక వదిలిపోయాను. అందుకు అందరూ
విస్మయం, మళ్ళీ గూజ్ బాంబ్స్ వచ్చేసేయండి. బోధ వినగానే గూజ్ బాంబ్స్. ఇప్పుడు దయ్యం పట్టిన వాడు బయటికి లాగ్గానే గూజ్ బాంబ్స్. వాడిని వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళకు వణుకు పడుతుంది. చలుగులలో వచ్చి పారేసి చూసారా, వాళ్ళలో ఏదో వణుకు. ఏంటి ఈరోజు మనం ఈ సమాజ మందిరంలో మన మధ్యన ఏంటి ఇలాగ జరుగుతుంది? ఎవరిలో ఎంతమంది దయ్యాలు ఉన్నారో అని ఒకరినొకరు టెస్ట్ చేసుకున్న రోజు కూడా అదే. అందుకు అందరూ విస్మయము పొంది, ఇది ఎట్టి మాట. చూసారా, ఆయన చెప్పిన మాట, విడిచిపెట్టు పొమ్మని గద్దించిన మాట. ఆయన గద్దింపు కది విలవిలలాడించి పడద్రోసేసి వెళ్ళిపోయిందే. ఈ మాట ఏంటి? ఆ మాటకున్న పవర్ ఏంటి? మనకు కంటికి కనపడకుండగా మన పక్కనే కూర్చున్న వాడిలో ఇన్ని దయ్యాలున్నాయా? ఆయనతో మన కళ్ళ ముందే మాట్లాడడమా? వెళ్ళిపోమ్మని గద్దించగానే అది పడద్రోసేసి వెళ్ళిపోవటం ఆశ్చర్యం అనిపించింది. బోధకు ఆశ్చర్యపడ్డారు. అపవిత్రాత్మ వాడిని విడిచి పడద్రోసి వెళ్ళిపోయినప్పుడు విస్మయం పొందారట. చూడండి, మైమర్చిపోయారండి. తెలియని ఒక రకమైన భయం. ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చూసారా, ఆయన అధికారము అలాంటిది. ఆయన నామమును, ఆయన యందు విశ్వాసము నుంచి మీరు దేవుని పిల్లలని అధికారము పొందితే మీ మాట, మీ నోట నుండి వచ్చిన మాట ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అనుభవిస్తేనే కానీ మీకు అర్థం కాదు. ఎవరిని ఏమీ అనటం లేదు, అలాగ చూస్తూ ఉంటున్నాము అని మీరు అనుకుంటున్నారు. కానీ దేవునికి అప్పగించుకుంటే మీరెంత చెప్పండి, ఆలోచించండి. దేవుని పిల్లలేనా కాదా? అలా దేవుని చేత పిలిపించుకునే అధికారము ఉన్నదా లేదా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. 37వ వచనం, అంతటా ఆయనను గూర్చిన సమాచారము అయిపోయిందండి. ఈ దుష్టుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ సమాజ మందిరంలో కూర్చున్న వాళ్ళు చాలు, ఆ ప్రదేశమందంతటా వ్యాపించను ఆయన అధికారము, ఆయన మాటకున్న శక్తి, ఆయన చేసిన కార్యము. ఆయన ఎంత గొప్పవాడో ఆ ప్రదేశమందంతటా, అంటే కపెర్నహూము చుట్టుపక్కల, ఇది గలిలయలో ఉంటే ఆ గలిలయ ప్రదేశంలో ఎందంతటా వ్యాపించిందంట. చూడండి, వ్యాపించిందట. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయి 38వ వచనం చూడండి. 38వ వచనం, ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. అయ్యా, మా అత్తగారు విశ్వాసురాలైన భార్య కదండి, పేతురు భార్య, విశ్వాసురాలైన భార్య, దేవుని సేవలో తనతో అపోస్తలుడుగా పిలువబడుతున్నటువంటి పేతురు, వారి అత్తగారు జ్వరముతో బాధపడుతున్నట్టు. మామూలు జ్వరం కూడా కాదండి, తీవ్రమైన జ్వరం. కొన్ని జ్వరాలు వచ్చేస్తే జ్వరంతోటే పోతారండి కొంతమంది, జ్వరాలతోటే చచ్చిపోతారు. మెదడు వ్యాపి జ్వరం వచ్చింది అనుకోండి, అంతే, మెదడు వాచిపోయిందంటే అంతే సంగతులు. మెదడుకు రక్తనాళాలు మూసుకుపోయాయి అనుకోండి, వాసిపోయి అంతే, కాలువలన్నీ బంద్ అయిపోతాయి, రక్తనాళాలు. మెదడుకు రక్తం అందకపోయేసరికి ఆక్సిజన్ అందదు, ఆక్సిజన్ అందకపోయేసరికి డెడ్ అయిపోతుంది. బ్రెయిన్ డెడ్ అయిపోయిందంటే మనిషి చచ్చిపోతాడండి. జ్వరం అంటేనే వేడి. శరీరంలో ఎంత వేడి ఉండాలో ఆ వేడి కంటే ఎక్కువ వేడి ఉందంటే మరిగిపోతుందండి లోపల. బ్లడ్ బాయిల్ అయిపోయిందంటే గడ్డగట్టుకుపోతుంది. చూసారా, రక్తనాళాలు చిట్లిపోతాయి వేడికి. అసలే వెంట్రుక వాస నాళాలు అవి, కాలువలు లాంటివి చిన్నవి. మీ తల వెంట్రుక ఎంత ఉంటుందో గుండెకు తీసుకెళ్ళిపోయే రక్తనాళము అంత చిన్నది. అందులో మళ్ళీ ఎన్నో ట్రాఫిక్ జంక్షన్లు, అవన్నీ తట్టుకుంటూ రక్తం వెళ్ళిపోవాలంటే కూడా రక్తము ఎంత హెమోగ్లోబిన్ ఉండాలో అంత ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నా కష్టమే, తక్కువ ఉన్నా కష్టమే. తగిన మోతాదులో వెళ్ళాలి. డ్యామ్లో ఎన్ని నీళ్ళు ఉండాలో అన్ని నీళ్ళు ఉంటే మంచిది. ఎక్కువైపోతే పొర్లిపోతుంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ లోతట్టు గ్రామాలు మునిగిపోతాయి.
చూశారు కదా మనం. అలాగే ప్రియులారా, జ్వరం, తీవ్రమైన జ్వరం బాధపడుతుందన్న కబురు వచ్చింది. ఆయనతో మనవి చేసుకున్నారు. వెంటనే ఆయన వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆయన ఆమె చెంతన నిలువబడి జ్వరాన్ని గద్దించాడటండి. ఇదేం జ్వరం అండి? గద్దించే జ్వరమా అంటే? దయ్యాన్ని గద్దించాడనంటే ఒక అర్థం ఉంది. ఈ జ్వరం కూడా ఒక దయ్యమేనా? అవును, దీన్ని కూడా గద్దించాలి. ఈ జ్వరాలు దయ్యాలు ఇవి. మీకు అర్థమైందా? తలనొప్పి దయ్యం వచ్చేస్తుంది, మోకాళ్ళ నొప్పులు దయ్యం వచ్చేస్తుంది. మీరు ఎన్ని రోగాలతో భయపడుతున్నారో, అన్ని వైరస్లు, అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరస్. కనుక ప్రియులారా, ఇవన్నీ దుష్టశక్తులు. కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, కడుపు నొప్పి వచ్చే దయ్యం వరుచుకొని వచ్చిందని అర్థం. అది నేను పట్టేసింది బాబు అని అర్థం. ఎందుకు పట్టింది? పట్టినా దేవుని మందిరంలోకి వస్తారంటే వస్తారు. ఎందుకంటే ఇక్కడనే విడుదల ఉంటుంది కాబట్టి. ఒప్పుకుంటే, ఆయన అధికారంకు లోబడి ఒప్పుకుంటే పోతుంది. తిరగబడ్డట్టుగా ఉంటే అది ముదిరిపోతుంది. యేసుప్రభు వారు పేతురు అత్త దగ్గరికి వెళ్ళి ముట్టి గద్దించగానే జ్వరము ఆవిడను విడిచిపోయిందంట. చూడండి, మనకు ట్యాబ్లెట్ వేసుకుంటూ పోతుంది. ఈ ట్యాబ్లెట్లో ఏం పవర్ ఉంది? దాన్ని ఎలగొట్టే పవర్ ఉంది. మీకు ఈ ట్యాబ్లెట్ మీద నమ్మకం ఉందేమో, కానీ వాక్యం మీద నమ్మకం ఉంటుందా? అందుకని మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, రోగం పోవాలంటే దైవజనుడు వెళ్ళాలి, దైవజనుడు పిలిపించుకోవాలి. ఆయన రాలేదు, మాకు ప్రార్థన చేయలేదు అనకు, మీకు విశ్వాసం లేదని అర్థం. చాలామంది అనుకుంటారు, నేను జ్వరంతో వచ్చేస్తే అనే వచ్చి ప్రార్థన చేశాడు నా దగ్గరికి అని. మీరు అనకండి. మీరు జ్వరాలతో ఉన్నారా, అప్పులలో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, దెబ్బతనుకున్నారా, తాగారా, తందనాలు ఆడుతున్నారా, ఏ గోతిలో పడ్డారో నేను వెతుక్కుంటూ రాను. మీకు గాయం కలిగిన, రోగం వచ్చిన మీరు సంఘ పెద్ద లేకపోతే పెద్దలను పిలిపించుకోవాలని మాట ఉంటుంది. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. చూడండి, దేవుడు చెప్పిన మాట అంటే ఆ మాటకు ఉన్న అధికారం మనం గుర్తించాలి. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాసముతో కూడిన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు ఆ రోగిని లేపును. ఒకవేళ పాపము చేసి పాపం వలన ఈ రోగం వస్తే పాప క్షమాపణ పొందుతాడు, రోగం తగ్గిపోతుంది. అంటే పాపము వలన వచ్చిందే రోగం. మరి దాన్ని తొలగించాలంటే ఒకనాడు యేసుప్రభు వారిని పంపించాడు. ఇప్పుడు దీనిని తొలగించాలంటే ఆయన పంపిన సేవకులు రావాలి. సేవకులే భూతద్దం పెట్టి మీ ఇంట్లో దగ్గర ఏదో సీసీ కెమెరాలు పెట్టి మీరు ఎలాగున్నారో ఏటో నేను రాలేను కదా, నేను దీర్ఘదృష్టిని కాను కదా, మీరే చెప్పుకోవాలి. అనే బాగులేదు. ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి. విశ్వాసముతో పిలవాలట. విశ్వాసముతో పిలిస్తేనే విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాసం మళ్ళీ ఎలా కలగాలి? వినటం వల్ల. అంటే వాక్యం చెప్పాలి. ఆ వాక్యం విన్న రోగి విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని కలిగించిన వాక్యాన్ని చెప్పిన సేవకుడు విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అలా చేస్తే రోగము స్వస్థపరచబడుతుంది. తప్పు చేసిన వాడైతే, పాపం చేసిన వాడైతే పాపక్షమాపణ కూడా పొందుతాడు. మీరు పాపక్షమాపణ పొందకుండగా, దేవుని సేవకులనే పిలవకుండగా, అటు నుంచి అంటే దవాఖానకి వెళ్ళిపోయి గోలేసుకొని దాన్ని బాగు చేసుకున్నారు, కానీ మీ పాపాలు క్షమింపబడుతున్నాయి అంటే ఇది పుట్లు మళ్ళీ ఇది పెరిగిపోతుంది. పాప పుట్ట పెరిగిపోతుంది. మరొకసారి రావటానికి తొందరగా జబ్బైపోతారు. చూడండి, ఎందుకంటే వాళ్ళ రోగం, ఆ రోగానికి వాళ్ళు ఇచ్చిన మందు శాశ్వతమైనది కాదు, టెంపరీ రిలీఫ్. ఆలోచించండి. ఆసుపత్రుల్లోకి వెళ్ళిపోయి చక్కగా ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అది నీ రోగానికి మందు అయితే, అది నీ పాపాల వలన వచ్చిందైతే మరి పాపానికి మందు అది వేసుకోవా? అది నీకు దొరికే స్థలం,
అది నీకు ఇచ్చేవారు దేవుని సేవకులు. దీనిని గుర్తించక చాలామంది దీనిని మిస్యూజ్ చేసుకొని నూనె డబ్బాల సీసాలు బిజినెస్ పెట్టేశారు. ఇక కొబ్బరి సీసాలు దందా పెట్టేశారు. కొబ్బరి సీసాల దందా ఒక పక్కన నడుస్తుంటే దానికి సైడ్ బిజినెస్గా వాటర్ బాటిల్ మళ్ళీ పెట్టేశారు. అయ్యగారు వాటర్ బాటిల్ కూడా మినరల్ వాటర్ వాళ్ళ దగ్గర అమ్ముతారు. మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళో తీసుకొచ్చేస్తే మళ్ళీ అది పవర్ ఉండదట అందులో. ఏటండి, పౌలు గారు తన జేబు రుమాలను ఇచ్చి పంపించాడట. మరి నేను కూడా నా రుమాలను ఇచ్చేసి పంపుతానండి. ఖర్చీపులో బాబాలు తయారైపోయారు. తెల్లటి ఖర్చీపు, ఆ తెల్లటి ఖర్చీపుకి 4 మూలలు చక్కగా ఎర్రటి బార్డరు, అందులో ఎర్రటి అక్షరాలతో పరిశుద్ధుడు అని రాసేస్తాడు. నీకు స్వస్థత కలుగును గాక అంటే అందులో ఉంటుంది. ఆ ఖర్చీపు కొనుక్కుంటాడు. దాన్ని ఇప్పి చూడగానే పరిశుద్ధపరచబడును గాక, స్వస్థపరచబడు మాట చదువుకోగానే ఇంక అయిపోతుందట, ఇక వెళ్ళిపోతుందట. ఇదొక దందా. ఆయన వాడేసిన గుడ్డ పంపించాడు. వీళ్ళు కొత్తది తీసుకొని వస్తారు, మళ్ళీ వాడింది వీళ్ళు కొనుక్కోరు, మళ్ళీ సెకండ్ హ్యాండ్ని వాడరు వీళ్ళు. పౌలు గారికి జేబులో ఉన్న రిమాల్ని పంపించాడు, కానీ ఒకటి కొత్తది కొనుక్కొచ్చి దానికి ఆమె అనేసి పంపించేశాడా? ఏం లేదు. ఎలాంటి వాళ్ళు తయారైపోయారంటే దేవుడు ఆజ్ఞతో కూడిన వాక్యాన్ని, అధికారంతో కూడిన వాక్యాన్ని చెప్పు, విన్నవాడిలో విశ్వాసము కలిగించు, విశ్వాసము కలిగిన వాడు పాపక్షమాపణ పొందుతాడు, స్వస్థత పొందుతాడు అని దేవుడు చెబితే దీనిని బిజినెస్గా మార్చేసిందండి దుష్టశక్తి. అలాగే అపోస్తలులు వాళ్ళందరూ అలాగే స్వస్థపరిచారంటని తెలుసుకున్న ఆ కాలంలోనే మరొకడు ఆ యూదులలో ఒక స్కెవై అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారి, వాడికి ఒక 7 కుమారులు ఉన్నారట. ఆ 7 కుమారులు ఇలాంటి దందనే చేసేస్తున్నారట. నజరేయుడైన యేసు నామములో నేను గద్దించుచున్నానంటాను అనేసరికి ఆ దయ్యం అన్నదట, నువ్వెవడవురా నన్ను గద్దించడానికి? దయ్యం గుర్తుపడుతుందా? అధికారముతో ఎవరున్నారో, అధికారము లేకుండా నా మీద అధికారం చెలాయించవాలనుకున్న వాళ్ళు ఎవరో దయ్యానికి తెలిసిపోతుందండి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం, ఆ మాట చదువుకొని ముగించుకుందాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు చదువుకుందాం. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులను అయిన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాను అను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకున్నారట. 7 పౌలు వలె యేసుక్రీస్తు తోడని దయ్యానికి చెప్పి దానిని పౌలు గారు ఎలాగున యేసుప్రభు వారి పేరట దయ్యమును ఎలాగున వెళ్ళగొట్టాడో, పేతురు యేసుక్రీస్తు నామములో నీకు స్వస్థత కలుగును గాక అంటని ఆయన నామమును ఉచ్చరించి వారికి ఎలాగనో స్వస్థత కలగజేశాడో సేమ్ పౌలు గారు చేశారు. వీళ్ళు చేస్తున్న దానిని పసిగట్టినటువంటి మాంత్రికుడు ఈరోజు క్రైస్తవ్యంలో మాంత్రికులైన వాళ్ళు బోధకులుగా పిలువబడుతున్నారు. తస్మత్ జాగ్రత్త. ఆడికి పోతే నాకు ఏదో అవుతుందని అంటే నువ్వు దయ్యం దగ్గరికి వెళ్ళిపోయినావు, బయలు జేబులో అధిపతులు అన్నాడు అర్థం. ఆయనకి పేరు పెట్టారు, ప్రభుకు పేరు పెట్టారు అన్నాడు దయ్యాలు. కానీ ఆయన పరిశుద్ధుడవైన దేవుని కుమారుడవని దయ్యాలే యేసుక్రీస్తును ఉచ్చరించినప్పుడు ఆనాటి మనుషులు ఏంటండి నువ్వు బయలు జేబులో అధిపతివి అని అన్నారు. ఆలోచించండి ప్రియులారా, ఇది దేవుని మాటలు, ఆయన మాటలకున్న అధికారం. పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయాను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 ఇలా ఆగు చేయుచుండేరట. చూడండి, ప్రధాన యాజకుడు, వీడికేం పొయ్యికాలం అంటే యేసుప్రభు వారు సమాజ మందిరంలో ప్రధాన యాజకులు ఉన్న చోట ఆయన బోధ చేసినప్పుడు ఆయన వల్ల ప్రాక్టీస్ చేశారా? ఆయన వల్లనే ఇమిటేటింగ్ చేస్తున్నారా? వీళ్ళు మాంత్రికులు, మంత్రాలు తంత్రాలు. అందుకని దయ్యం పట్టిన వారిని కూడా మేము వదిలేస్తామని అనేవాళ్ళు ఎవరు? మాంత్రికులు అంటారు. యేసుప్రభు వారు మంత్రతంత్రాల వలన దయ్యాలను వెలగొట్టాడా? లేదే. మరి వీళ్ళు ఎలా మాంత్రికులు అయిపోయారు? ఇదిగో వీడే ఈ 7 పట్టినవాడు. ఇదిగో ఈనాడు కొంతమందిని పట్టి సమాజంలో అనేక మంది జనాలు ఎలా కుప్పలుగా పోతారండి, కుప్పలుగా పోతారు. సాక్ష్యాలు చెప్తారు. మళ్ళీ
ఇదంతా తప్పు అని, ఇదంతా జరగదని అన్యులే కోడై కూస్తూ అవహేళన చేస్తున్నప్పుడు వీరికి ఆనందం కలుగుతుందంటే దానిని వీరు వ్యతిరేకించటం లేదు, నిరూపించటం లేదు అని అంటే దుష్టుడి శక్తి వీరి యందు పరిపూర్ణమవుతుందన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఈ 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, 15వ వచనం చూడండి, అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును. ఇప్పుడు సమాజ మందిరంలో దయ్యము పట్టినవాడు ఏమన్నాడు యేసుప్రభు వారిని? నజరేయుడవైన యేసు, నీవెవడవో నేను ఎరుగుదును, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు అంటని. అది ఎరిగిందండి, అది ఎరిగింది. ఇప్పుడు అలాగ దేవుని పిల్లలను దేవుడు ఎవరికైతే పిల్లలు, దేవుని తన పిల్లలు అని అనుటకు ఎవరికైతే అధికారం ఇచ్చాడో అధికారం పొందిన వారిని దయ్యాలు ఎరుగుతాయి. అధికారము పొందిన దేవుని పిల్లలెవరో వాళ్ళే యేసుప్రభు వారి నామమును బట్టి వాటిని గద్దించినప్పుడు అవి వెళ్ళిపోతాయి. అధికారం లేని ఎవడైనా గద్దిస్తే ఎలా ఉంటుందో ఈ 15వ వచనంలో మీకు కనబడుతుంది చూడండి. ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, కానీ మీరెవరని అడుగగా వీళ్ళు ఏమి సపోర్ట్ చేయట్లేదు. ఈ 7 ఏమి సపోర్ట్ చేయట్లేదు, మేము పలానా అని చెప్పటం లేదు, ఏమి చెప్పటం లేదు. కనుక ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద గంతులేసి పడిపోయాడు చూడండి. ఎగిరి జంప్ అయిపోయి పట్టేసుకున్నాడంటే వాడికి ఎంత బలం ఉంటుందో తెలుసు కదండి. ఒకరా ఇద్దరా, వాడిలో ఎంతమంది ఉంటారో ఇందాకనే చదువుకున్నాం. దేవాలయములో దయ్యం పట్టినవాడు, అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడుండని మనం చదువుకున్నాము. ఆ ఒకడిలో మేము అని సంబోధించినటువంటి దయ్యపు మాట కూడా విన్నాము. ఒకడే అనుకోకండి, వారిలో ఎన్నో వేలకు వేలు ఉంటారండి. వాళ్ళందరూ ఎగిరి గంతేసి ఇప్పుడు ఎంతమందిని పట్టుకున్నాడట? వారిలో 2 లొంగ తీసుకొని గెలిచేశాడట. అంటే ఎంతమంది తప్పించుకున్నారు? 5 తప్పించుకున్నారు. 7లో 2, ఎందుకంటే 2 చేతుల్లో గట్టిగా పట్టుకున్నాడు. 3వ చేయి ఉంటే 3, కానీ 2 చేతులు ఉన్నాయి. 2 చేతులను బట్టి 2 మాత్రమే లొంగ తీసుకొని వాడు గెలిచాడు. 5 వారు పారిపోయారండి. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి వాని యుద్ధ నుండి పారిపోయాడు. బట్టలు కూడా కొట్టేశాడని అర్థం. బట్టలు ఊడిపోయేంత వరకు కొట్టగా, బట్టలు ఊడిపోతే పర్వాలేదు కానీ ప్రాణాలతో బయటపడితే చాలు అంటాను కనుక లబో దిబో అంటాను పరుగులు తీశారండి. అధికారం లేనివాడు ఎవడైనా సరే ఆయన పేరట ఏదైనా చెయ్యాలనుకుంటే తొక్క తీసేస్తారండి. అవే చాలు. ఆ సంగతి ఎఫెస్సులో కాపురం అంటే ఇది ఎఫెస్సులో జరిగిందన్నమాట. ఇది అన్ని జనుల మధ్య జరిగిందన్నమాట. అందుచేత ఈ సంగతి ఎఫెస్సులో కాపురమున్న సమస్తమైన యూదులు, ఎందుకంటే యూదుల అధికారి అయిన ప్రధాన యాజకుడైన పిల్లలు కదా వీళ్ళు, మరి వాళ్ళలో ఎక్కువ ఫుల్ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. ఇంకెవడైనా ట్రైనింగ్ పొందాడేమో వీళ్ళ దగ్గర, మరి వాళ్ళందరూ పని అయిపోతుంది అంటని అందరికీ అది యూదులకును గ్రీకు దేశస్తులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగిందటండి. గుజ్బాంస్ వచ్చాయి చూడండి. మళ్ళీ చూసారా, అలాగ ఉంటుంది. అధికారం అంటే ఇదండి. అధికారం అంటే ఇది. లోబడిన వాడు ఎంత పవర్ఫుల్ క్యాండిడేటో మీరు అర్థం చేసుకోవచ్చు. వారి నోటి మాటకు అంత పవర్ ఉంటుందండి. మీరు అనుకుంటారు ఏముందిలే అనుకుంటారు, కానీ ప్రార్థన తండ్రికి ఒక మాట చెబితే ఆ తండ్రి కన్నెర్ర చేసాడంటే ఒక్కరు కూడా మిగలరండి. యేసుప్రభు వారు తండ్రి ముఖాన్ని చూస్తున్నాడు. తండ్రి నువ్వు నన్ను ఎప్పుడు పంపుతావు? ఘోరం జరిగిపోతుంది భూమి మీద, నా పిల్లల్ని సావగొట్టేస్తున్నారు, రక్తం కళ్ళారా చూస్తున్నారు, నేను తట్టుకున్నాను కానీ నా పిల్లలు తట్టుకోలేకపోతున్నారు అని కుమారుని ఫేస్ తండ్రి చూశాడు అని అంటే, తండ్రి మనసు మార్చుకొని కుమారునికి సైగ చేశాడు అని అంటే, ఆయన పరలోకపు గవిని దాటగానే పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయే పరిస్థితి కనబడుతుందండి. ఏంటండి ఆయన కుమారుడు అంత పవరా? కల్లెర్ర చేస్తే అలా ఉంటుందండి. అధికారం అండి అది. ఆలోచించండి. దేవుని పిల్లలారా, దేవునికి లోబడండి, ఆయన మాటను అంగీకరించండి, ఆయన కార్యాలకు మీరు ఎప్పుడు పూనుకోనండి. కొందరినైనా రక్షించే దైవ కార్యక్రమాలలో నిమగ్నమై ఉండండి. లోబడిన వారైతే ఆయన ఆజ్ఞలకు మీరు భయపడాలి.
దేవుడి మాటలను దీవించి మిమ్మల్ని తనకు లోబరుచుకొని మిమ్మల్ని తన పిల్లలు అనుటకు అధికారం ఇచ్చునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. అందరికీ వందనాలండి.